హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ అండి. ఈ చికెన్ నేను 2 అవర్స్ ముందు, 2 గంటల ముందు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల ముక్క సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలండి చిన్న సైజు, 1 టమాటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిట్టి ముత్యాలు బియ్యం అండి, ముత్యాల్లానే ఉంటాయి. దీన్ని జీరా రైస్ అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టేసానండి. 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. బిర్యానీలోకి నెయ్యి బాగుంటుందండి. జీలకర్ర వేస్తున్నాను. లవంగాలు, యాలక్కాయలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు అండి, ఎండుమిర్చి. రెండు బిర్యానీ ఆకులు. ఇవన్నీ నూనెలో వేగితే, నెయ్యిలో చాలా ఫ్లేవర్ అంతా బాగుంటుందండి బిర్యానీకి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేగాలి. పచ్చిమిర్చి వేసేద్దాం. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయి నేను కరివేపాకు వేసేద్దాం. టమాటా వేసాను.
కొంచెం మగ్గనిద్దామండి, మూత పెట్టేద్దాం. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి దీంతో పాటు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ మూత పెట్టేద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు చికెన్ వేసేద్దామండి. చికెను 3/4 కేజీ తీసుకున్నాను. 2 గంటల ముందు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నానండి. 2 స్పూన్లు, 2.5 స్పూన్లు వేస్తున్నాను. ఇది చిన్న స్పూన్ అండి. మీరు టేబుల్ పెద్ద స్పూన్ అయితే 1.5 వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఉప్పు, కారాలు, మసాలాలు. ధనియాల పొడి పెద్ద స్పూను 1.5 వేస్తున్నాను. జీరా పౌడర్ 1/2 స్పూను. మసాలా పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. తాలింపులో కూడా స్పైసీస్ వేసాం కదా. ఇవి కర్రీకి ఒకటే కదండి, బిర్యానీ మొత్తానికి సరిపడి వేసేసుకోవాలి. ఇప్పుడే మీ టేస్ట్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అన్నీ. కొద్దిగా ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. 2 పెద్ద స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇది ఒక 50% ఉడికిన తర్వాత రైస్ వేద్దామండి. ఉప్పు వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. చికెన్లో వాటర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ఎక్కువే వస్తాయండి వాటర్. చికెన్లోంచి వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఆ వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. ఎగిరిపోయిన తర్వాత మనం బియ్యం వేసుకుందాం. చూడండి చికెన్లో ఎంత వాటర్ వచ్చేసిందో. ఈ వాటర్ మొత్తం మగ్గిపోవాలండి, ఎగిరిపోవాలి.
ఇప్పుడు రైస్ వేసేద్దామండి. చిట్టి ముత్యాల బియ్యం అండి, అచ్చం ముత్యాల్లోనే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. దీని ఫ్లేవరే వేరుగా ఉంటుంది. బాస్మతి బియ్యం మామూలు బియ్యం కన్నా దీని ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను 2 గ్లాసులు బియ్యం వేసుకున్నానండి. 1/2 కేజీ చికెను, 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మేము మా ఇంట్లో ఎక్కువ రైస్ వేసినా మళ్ళీ వేస్ట్ అయిపోతుందని కొంచెం చికెన్ ఎక్కువ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కొంచెం కర్రీ జ్యూసీగా ఉండగానే రైస్ వేసేసుకోవాలండి. అప్పుడు మొత్తం ఫ్లేవర్ అంతా ఆ గ్రేవీ రైస్కి పట్టేస్తుంది. ఆ గ్రేవీలో ఈ రైస్ మనం బాగా వేయించుకోవాలండి, మగ్గనిచ్చేయాలి. ఒక 5 నిమిషాలు పడుతుందండి బియ్యం వేగటానికి. రైస్ వేగిపోయినాయండి. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. మనకు బాస్మతి రైస్కి మామూలు రైస్కి గ్లాసున్నరే పోసుకుంటామండి. కానీ చిట్టి ముత్యాల బియ్యానికి అయితే 2 వంతులు పట్టేస్తాయి. ఒకవేళ కొంచెం వాటర్ కొద్దిగా ఎక్కువ తక్కువైనా ఇవి అబ్జర్వ్ చేసేసుకుంటాయండి. ఈ బియ్యం లక్షణం అది. అదే బాస్మతి బియ్యం అయితే మెత్తబడిపోతాయి. కానీ ఒక పొంగు వచ్చిన తర్వాత ఉప్పు చూసుకుందాము. మనం అన్నీ ముందే వేసాం కదా. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకోండి. నాకు సరిపోయిందండి. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేద్దామండి. అలాగే కొత్తిమీర, పుదీనా వేసేద్దాం. ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. అయిపోయిందండి, మగ్గిపోయింది. చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ కట్టేస్తున్నాను. ఒక్క నిమిషం మగ్గనిద్దాము, తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసానండి. చిట్టి ముత్యాలతో
చికెన్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ చిట్టి ముత్యాలు బిర్యానీ ఒక్కో ఏరియాలో ఒక్కోలా చేస్తారండి. చాలా రకాలుగా చేస్తారు. నేనైతే ఇలా చేస్తాము. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. రైతాతో కానీ కర్రీస్తో, కర్రీ అవసరం లేదండి, మనం స్పైసీగా చేసుకున్నాం కదా. రైతాతో తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి తప్పనిసరిగా. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.